Hi friends, welcome to Market News friends. ఈ వీడియోలో పెన్నీ స్టాక్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పెన్నీ స్టాక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 1, 2, 3, 5, 10 రూపీస్ ఎక్సెట్రా. అంటే పెన్నీ స్టాక్స్ చాలా తక్కువ ధరకు దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకు. 1 రూపీలో, 2 రూపీస్లో, 3 రూపీస్లో అట్లా దొరుకుతాయి. దేర్ మార్కెట్ క్యాప్ ఈజ్ బిలో 500 crore. దాని మార్కెట్ క్యాప్ పెన్నీ స్టాక్స్ మార్కెట్ క్యాప్ 500 crore కంటే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని పెన్నీ స్టాక్స్ అంటాం మనం. ఫర్ పెన్నీ స్టాక్స్ రిస్క్ ఈజ్ వెరీ హై అండ్ రివార్డ్ ఈజ్ ఆల్సో వెరీ హై. అంటే వీటికి ఎక్కువ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి మొత్తం పోతుంది అమౌంట్ మొత్తము. ఓకే, అంటే ఫ్రెండ్స్ పెన్నీ స్టాక్స్కు ఇది జీరో అయిపోవచ్చు, లేకపోతే 100, 200, 300% పెరగవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ పెన్నీ స్టాక్స్ ఫ్రెండ్స్ హై వాలటాలిటీ ఉంటాయి. హై వాలటిలిటీ అంటే ఒకేసారి 30-40% పెరుగుతాయి, తర్వాత 40-50% తగ్గిపోతూ ఉంటాయి. మనకు స్టెబిలిటీ అనేది ఉండదు. ఓకే, సర్క్యూట్స్ ఫ్రెండ్స్, సర్క్యూట్స్ అంటే డైలీ అప్పర్ సర్క్యూట్ ఉంటుంది, లోయర్ సర్క్యూట్ ఉంటుంది. అప్పర్ సర్క్యూట్ అంటే డైలీ 20% అట్లా 2-3 days 10 days అట్లా 20% పెరగవచ్చు. తర్వాత ఎప్పుడంటే అప్పుడు లోయర్ సర్క్యూట్ కానీ పడుతూ ఉంటుంది. 20% అట్లా, 15%, 10% అట్లా పడుతూనే ఉంటాయి. ఇంకా మీరు అమ్ముకోలేరు ఆ స్టాక్స్. ఓకే ఫ్రెండ్స్, వీటికి డిపి ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. జిరోదాలో అయితే 13 రూపీస్. ఒక స్టాక్ కొన్నా, 50 స్టాక్స్ కొన్నా మీరు అమ్మేటప్పుడు 13 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఓకే, అందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మీరు ఒక స్టాక్ అమ్మినా, 50 స్టాక్స్ అమ్మినా సేమ్ రేట్ 13 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఒకసారి అమ్మితే. ఓకే ఫ్రెండ్స్, ఫేక్ పబ్లిసిటీ అంటే some operators will buy shares at low price and give the publicity that the company got the big order. కొంతమంది ఆపరేటర్స్ అది తక్కువ ఉన్నప్పుడు కొంటారు, తర్వాత పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు. ఎట్లా అంటే ఆర్డర్స్ వచ్చినాయి, ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయని న్యూస్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే పబ్లిక్ చూసి అది కొనేస్తారు. At high price, the operators will sell their previously bought shares. షేర్ ప్రైస్ మనము నార్మల్ ఇన్వెస్టర్స్ పబ్లిక్ కొనిన తర్వాత అది హై రేట్కు వెళ్తుంది ఆ షేర్ ప్రైస్. అప్పుడు వాళ్ళు ఆపరేటర్స్ వాళ్ళు అమ్మేస్తారు, అది ఆ షేర్స్ అమ్మేస్తారు. దెన్ దే విల్ గెట్ ద హ్యూజ్ మనీ ఆఫ్ ద పబ్లిక్ మనీ అంతా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. దెన్ అగైన్ ద షేర్ ప్రైస్ విల్ ఫాల్. తర్వాత కొన్న షేర్ ప్రైస్ పడిపోతుంది, వాళ్ళు అమ్మేస్తారు మనం కొనిన తర్వాత. అప్పుడు మనం లాస్ అయిపోతాం ఫ్రెండ్స్, జనరల్ పబ్లిక్. ఓకే, టు బై ద కంపెనీ షేర్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ షుడ్ బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ చూసుకోవాలి. మనం ఏదైనా కంపెనీ కొనాలంటే అది మార్కెట్ క్యాపిటల్ ఎంత, షేర్ ప్రైస్ ఎంత ఉంది, ఆర్ఓఈ, ఆర్ఓసి అట్లాంటివన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఓకే, పిఈ, ఆ కంపెనీ పిఈ రేషియో ఎంత ఉంది. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ కొన్నారా, ఫారిన్ ఇన్వెస్టర్స్ కొన్నారా, ఇవన్నీ చూసుకోవాలి మనం కొనేటప్పుడు. ఓకే, వాల్యూమ్స్ షుడ్ బి వెరీ హై. మనం కొనేటప్పుడు వాల్యూమ్స్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. వాల్యూమ్స్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ మంది కొంటా ఉండాలి, ఎక్కువ మంది అమ్ముతూ ఉండాలి షేర్లు. అవి చూసి మనం కొనుక్కోవాలి, లేకపోతే మనము స్టకప్ అయిపోతాం దాంట్లో, అమ్ముకోలేం మళ్ళా మనం. లిక్విడిటీ అప్పుడే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది బయర్స్ సెల్లర్స్ ఉంటే మన లిక్విడిటీ అంటే మనం అమ్మొచ్చు, కొనవచ్చు ఎప్పుడైనా. ఓకే, వాల్యూమ్ మీన్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ షుడ్ బి హ్యూజ్. ఎక్కువ మంది ఉండాలి బయర్స్ సెల్లర్స్. అప్పుడు అటువంటి కంపెనీస్ చెక్ చేసుకొని మనం చూసుకొని ఫండమెంటల్స్ బాగుంటేనే తీసుకోవాలి మనం. ఓకే,
If you buy low volume shares, you can't sell those shares. మీరు లో వాల్యూమ్లో ఎవరు ఎక్కువ మంది సెల్లర్స్ బయర్స్ లేకపోతే అవి కొనిన తర్వాత మీరు అమ్ముకోలేరు ఆ స్టాక్స్. ఓకే. ఎందుకంటే బయర్స్ ఉండరు మీరు అమ్మాలంటే షేర్స్ తర్వాత. ఓకే. అందుకు మనం పెన్నీ స్టాక్స్ కొనకూడదు. ఓకే. ఒకవేళ మీరు పెన్నీ స్టాక్స్ కొనాలనుకుంటే మీరు 1,00,000 పెట్టుబడి పెడితే దాంట్లో 5%, 5,000 రూపీస్కే కొనాలి మీరు. అంతే, ఎక్కువ కొనకూడదు. మీ టోటల్ క్యాపిటల్లో 5%, 1,00,000 మీరు పెట్టుబడి పెడితే దాంట్లో 5,000 రూపాయల వరకే మీరు పెన్నీ స్టాక్స్ కొనాలి. ఓకే. ఓకే ఫ్రెండ్. అందుకు పెన్నీ స్టాక్స్ కొనేటప్పుడు మీరు చూసి అన్ని ఫండమెంటల్స్ బాగుంటేనే, వాల్యూమ్స్ అన్ని బాగుంటేనే కొనాలి ఫ్రెండ్స్. అంతా చెక్ చేసుకొని. ఓకే. లేకపోతే లాస్ అయిపోతారు. ఓకే.